హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. బార్లీలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. కొంచెం తిన్నా పొట్ట త్వరగా నిండిపోతుంది. అందుకనే బార్లీ వెయిట్ లాస్ అవ్వడానికి, బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి, హార్ట్ హెల్త్, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇంకా వాటర్ రిటెన్షన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. అలాంటి బార్లీ గింజలతో ఈరోజు ఒక రెసిపీని చూద్దాం. దీనికోసం ముందుగా 1.5 కప్పు వాటర్లో కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ నూనె, 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టిన బార్లీ గింజలను వేసి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిచ్చి ప్లేట్లో చల్లారనివ్వండి. ఈలోపు కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని నిలువులుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయను బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మష్రూమ్స్, ఉప్పు, ఇంకా మీకు కావలసిన వెజిటబుల్స్ వేసి కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఆరిగానో లేదా మిక్స్డ్ హర్బ్స్ వేసి 3/4 కప్పు టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నుంచి 6 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. 2 టేబుల్ స్పూన్లు చిన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలను కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు ఉడకనిచ్చి మనం చల్లార్చి పెట్టుకున్న బార్లీ గింజలను వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైతా లేదా పెరుగుతో సర్వ్ చేసుకుంటే మన బార్లీ పులావ్ రెడీ అయిపోయింది. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.